హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవాలి, ఇక్కడ వినాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లోని నా ఇన్స్టాగ్రామ్ని అయితే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని అయితే నాకు షేర్ చేయవచ్చు. మీరు పంపించవలసిన ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే మీ పేరు, అలాగే మీ విలేజ్ నేమ్, ఆ తర్వాత మీరు దేని గురించి చెప్పాలి అనుకుంటున్నారో, అంటే అది హర్రరా, థ్రిల్లరా, లేదంటే క్రైమా అనే దాని గురించి 2 లైన్స్లోని నాకు అక్కడ మెన్షన్ చేయండి. ఆ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకురండి. లేదండి మేము అలా రాసి పంపించలేము, చెప్తామండి అనుకున్న వాళ్ళు నాకు వాయిస్ మెసేజ్ పెట్టవచ్చు. లేదంటే మధ్యాహ్నం 11 నుంచి 12 లోపు ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు కాల్ చేసినట్లయితే నేను లిఫ్ట్ చేస్తానండి. మీ స్టోరీస్ని నేను అక్కడ వినడం అయితే జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. నా పేరు సుజాత అండి. నా చిన్నతనంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని నేను ఈరోజు మీతోనైతే షేర్ చేయబోతున్నాను. అదేంటి అని అంటే, నేను అప్పుడు ఇంటర్ చదువుతున్న సమయంలోని కాలేజ్ చాలా దూరంలోనైతే ఉండేది. మా ఊరు అంతా కూడాను బాగా పల్లెటూరు అనమాట. అందుకనే నాన్న వాళ్ళు మా చిన్నాన్న వాళ్ళ ఇంట్లోని నన్ను ఉంచి అక్కడే చదువుకి నాకు ఏర్పాట్లు అవి కూడా చేశారు. నేను అక్కడే ఉండి చదువుకుంటూ ఉండేదాన్ని. నేను అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. ఆ రోజు శనివారం అయితే మా కాలేజీ హాలిడేస్ కూడా ఆ రోజుతోనే ప్రారంభం అవుతున్నాయి. మా చెల్లి తమ్ముడు కూడాను నాతో పాటుగాను ఊరు వస్తామని మారం చేస్తున్నారు. మా పిన్ని మటుకు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళాలని, మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తర్వాత వెళ్దాంరా అని వాళ్ళిద్దరికీ చెప్తుంది. నేను మటుకు ఎంత త్వరగా మా ఇంటికి వెళ్తానా, అమ్మా నాన్న దగ్గర ఉంటానా అని ఆలోచనలో ఉన్నాను. అంతేకాదు మా బాబాయ్ అది గ్రహించి, అమ్మా నువ్వు కంగారు పడుకు, మీ పిన్నిని వాళ్ళ అమ్మాళ్ళ ఇంటి దగ్గర దేబెట్టేసి మన ఇద్దరం బస్ ఎక్కేద్దాంలే, సాయంత్రం బస్కే వెళ్ళిపోదాం అని చెప్తున్నాడు. ఈలోగా మా పిన్ని కలుగజేసుకొని, అంత త్వరగా వెళ్ళడం అవసరమా, ఈరోజు ఉండి రేపు తెల్లవారే కదులుదాం అని అంటుంది. నువ్వైతే వెళ్ళు, మేము మటుకు ఈరోజే వెళ్ళిపోతాం అని అంటున్నాడు మా బాబాయ్. సర్లేండి, అయితే మాకు కూడా అక్కడికి దేబెట్టేసి మీరు అలా వెళ్ళిపోండి అని చెప్తుంది. మరి అలారా దారికి అని అంటూ ఉంటే మా పిన్ని మటుకు, నేను దారికి రావడం కాదు కానీ సాయంత్రం పూట ఆ ఊరికి పైగా 6:30కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 8:30 అవుతుంది. లోపలికి ఒక 15 నిమిషాల నడక అయితే ఉంటుంది. పైగా ఆటోలు కూడా లేని ఆ సమయంలోని మీరిద్దరూ వెళ్ళడం అవసరమా అని అంటుంది. నేనున్నాను కదే, ఇంకెందుకు భయం అని మా బాబాయ్ అయితే చెప్తున్నాడు. నేను అవన్నీ పట్టించుకోకుండా నా బట్టలన్నీ కూడా సర్దేసుకుంటున్నా. ఇక సాయంత్రము మా పిన్నిని, మా తమ్ముడిని, చెల్లిని వాళ్ళ అమ్మాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టేసి మేమిద్దరం అయితే బస్సు ఎక్కేసాం. బస్సులోని జనాలు ఎక్కువగా ఉండడం వల్ల మరేంటో కానీ బస్సు చాలా స్లోగానైతే వెళ్తుంది. నేను మటుకు ఎంత త్వరగా మా ఇంటికి వెళ్తానా అనే ఆలోచనలోనైతే ఉన్నాను. కొంచెం దూరం వెళ్ళిందో లేదో బస్సు టైర్ పంచర్ అయితే అయిపోయింది. వేరొక బస్సులు ఆ టైంలోనైతే రావు మా ఊరు వైపు. మరో ఊరు వైపు వెళ్తాయి కానీ మధ్యలో దిగి చాలా నడాల్సి ఉంటుంది. అయితే మా చిన్నాన్న ఏం చేద్దాం తల్లి అని అడిగితే, చిన్నాన్న టైర్ పంచర్ వేసిన వరకు ఇక్కడే ఉందాం చిన్నాన్న, పంచర్ వేసిన తర్వాత మన ఊరికి డైరెక్ట్గా వెళ్ళిపోదాం అని చెప్తుంటే, సరే తల్లి అని నేను మా చిన్నాన్న అయితే అక్కడే ఉండిపోయాం. మొత్తానికి టైర్ పంచర్ వేయడం 1 గంట అయితే పట్టేసింది. అక్కడి నుంచి మేము ఊరికైతే మొదలైపోయాం. మొత్తానికి ఎలాగైతేనే గంట లేట్ అయిపోవడం వల్ల 8:30కి వెళ్ళాల్సిన మేము 9:30కి అయితే వెళ్ళాం. ఇక మా చిన్నాన్న కొంచెం భయపడుతున్నా బయటికి మటుకు గంభీరంగా ఉండి, ఏం లేదు పర్వాలేదు, ఒక పావు గంటే కదా, ఇలా నడిస్తే అలా వెళ్ళిపోతాం, త్వరగా నడమ్మా అంటూ తను తెచ్చిన టార్చ్ లైట్ ఆన్ చేసి దారిని అయితే చూపిస్తూ ఇద్దరం అయితే ఒకరి చేతులు ఒకరు పట్టుకొని తొందరగా నడుచుకొని వెళ్ళిపోతున్నాం. కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెరువు అయితే ఉంటుంది. ఆ చెరువు నాకు చాలా ఇష్టం. ఆ చెరువులో దిగి చిన్నప్పుడైతే ఈతలు కొడుతూ ఉండేవాళ్ళం. ఎంతో సరదాగా ఉండేది. ఆ చెరువు వైపు అయితే చూసేసరికి అక్కడ ఎవరో నించున్నట్టుగా కనిపించింది. ఎవరబ్బా అని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తీక్షణంగా చూసేసరికి నాకు అక్కడ లక్ష్మి అక్క అయితే కనిపిస్తుంది. లక్ష్మి అక్క నా చిన్నతనం నుంచి నాకు బాగా తెలుసు. మా వెనక వీధిలోనైతే ఉంటారు. అక్కేంటి ఈ సమయంలో అక్కడుంది,
అనుకుంటూ నాకెందుకులే అంటూ ముందుకైతే వెళ్ళిపోతున్నా. మళ్ళీ కొంత సమయం తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి ఎందుకు అక్కడ చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. సడన్గా నాకు నా మొహం మీదకి ఏదో గాలిలాగా వచ్చి ఆగినట్టుగా అనిపించింది. నాకు భయం వేసి మా చిన్నాన్న చేతిని అయితే గట్టిగా పట్టుకున్నా. చిన్నాన్న, ఇందాకలా అక్కడ చూసావా? ఆ చెరువు ఒడ్డున లక్ష్మి అక్క నించుంది చూసావా అని అడుగుతున్నా. తల్లి, ఎటుకాసి చూడకు నువ్వు అంటూ నా మీద కోప్పడుతూ నా చేతిని గట్టిగా పట్టుకొని ఒక రకంగా ఈడ్చుకుపోతున్నట్టే ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నాడు. నేను కూడా ఇంకా భయంతో త్వరగా నడుస్తున్నాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి మా ఊరి దింపుడు కల్లాలు అయితే వచ్చేసాయి. అక్కడ మాకు పెద్ద చింత చెట్టు అయితే ఉంటుంది. ఇంకా చిన్నాన్న నా కాసి ఇలా చూస్తూ, ఇదిగో అటు ఇటు చూడకుండా ఏమీ మాట్లాడకుండా మౌనంగా మనం ఇంటికి వెళ్ళే వరకు ఉండాలి, సరేనా అని చెప్తున్నాడు. నాకేమీ అర్థం కాలేదు. సరే చిన్నాన్న అనుకుంటూ తీసుకువెళ్తుంటే అలానే వెళ్ళిపోయా. అక్కడ చింత చెట్టు దగ్గర మళ్ళీ నాకు ఎవరో అక్కడ నించొని నన్నే చూస్తున్నట్టుగా అనిపించింది. ఎవరబ్బా అని చెప్పి వెనక్కి తిరిగేసరికి అక్కడ మళ్ళీ లక్ష్మి అక్క అటు తిరిగి నించొని ఉన్నట్టు కనిపించింది. ఇదేంటి మాకన్నా ముందు ఎలా వచ్చేసింది అని అనుకుంటూ చిన్నాన్నతో ఏదో చెప్పబోతుంటే, ఇంకా మాట్లాడుకో పద అంటూ కోపంగా మాట్లాడుతూ నన్నైతే ఈడ్చిపోతున్నాడు. ఇంక కొంత దూరం వెళ్ళిన తర్వాత స్ట్రీట్ లైట్లు అయితే కనబడుతున్నాయి అక్కడను. ఇంక ఊర్లోకి చేరుకున్న తర్వాత మా చిన్నాన్న గట్టిగానైతే ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మా, భయపడుతున్నావా? ఏమీ అనుకోవద్దు తల్లి, అక్కడ మాట్లాడకూడదు. సరే ఇంటికి పద. అయినా ఎవరిని చూసావు, నీకు ఎవరు కనిపించారు అని అడుగుతూ ఉంటే, అదే చిన్నాన్న లక్ష్మి అక్క ఉంటుంది కదా మన ఇంటి వెనకాతల అనేసరికి గుండెల్లో రాయి పడిపోయింది చిన్నాన్నకి. ఎవరిని? ఆ లక్ష్మిని చూసావా? సరే పద ఇంటికి పద అంటూ ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. వదినా కొంచెం దిష్టి తీయడానికి ఏవైనా తీసుకురా వదినా, పాపకి దిష్టి తీద్దు కానీ అని చెప్తున్నాడు. ఇప్పుడు దిష్టి ఏంటి నాయనా అని అంటూ ఉంటే, లేదు నేను చెప్పింది చెయ్యి వదినా, ఇప్పుడే వస్తా అంటూ చిన్నాన్న పక్కకు వెళ్ళి కాలు కడుక్కొని తను కూడా ఏదో పట్టుకు వచ్చి దిష్టి తీస్తుంటే అందులోని వాటిని కూడా వేశాడు. మరి దిష్టి తీయడం పూర్తయిన తర్వాత నా కాళ్ళు చేతులు మొహం కూడా కడుక్కొని ఇంట్లోకి అయితే రమ్మన్నారు. లోపలికి వెళ్ళా. ఏంటమ్మా ఇంకా ఇవి చాదస్తాలు అని అంటూ ఉంటే, నీకు తెలీదే మీ చిన్నాన్న ఎందుకు దిష్టి తీయమన్నాడో, మంచిదేలే అంటూ వచ్చిన దానికి ఏవో తాగడానికి అయితే ఇచ్చింది. నేను తాగుతూ మా చిన్నాన్న కాస్త చూసేసరికి మా చిన్నాన్న కంగారుగా భయపడిపోతూ, వదిన అన్నీ ఏడి అని అడుగుతున్నాడు. మీ అన్నయ్య వస్తారు, ఇదిగో ఇప్పుడే ఇలా బయటికి వెళ్ళారు అని చెప్తుంది. ఏం జరిగిందనంటే, ఇది లక్ష్మిని చూసిందంట అని చెప్పాడు. అనేసరికి ఏ లక్ష్మి అని కంగారుగా అడిగింది మా అమ్మ. అదే మన ఇంటి వెనకాతల లక్ష్మిని. అయినా నీకు కూడా బుద్ధి ఉండాలి ఆయన, ఈ సమయంలో ఎందుకు తీసుకొచ్చావు దీన్ని? ఊరు గురించి నీకు ముందే తెలుసు కదా అని చెప్తుంది మా అమ్మ. అదే ఏం చేస్తాం, అది ఈరోజే వెళ్దామంది, అందుకనే తీసుకొచ్చేసాను వదిన అని చెప్తున్నాడు. నువ్వు మీ అన్నయ్య కలిసి దీనికి ఇలాగ గారాబం చెయ్యండి, ఇంకా ఇలాగే తయారవుతుంది పెంకిదానిలాగా అంటూ మా అమ్మ విసుక్కుంటూ లోపలికైతే వెళ్ళిపోయింది. అంతేకాదు వెంటనే దేవుడి బొట్టు తీసి నా నుదుటికైతే పెట్టేసింది. ఇంకా నాన్న అయితే వచ్చారు. ఏరా ఈ సమయంలో వచ్చారు, నీకు పని పాట లేదా? అదేదో అడిగితే వెంటనే తీసుకొచ్చేయడమే. అయినా నువ్వు కూడా నేంటి, ఊరు గురించి నీకు పూర్తిగా తెలుసు కదా, ఎందుకు ఈ సమయంలో తీసుకొచ్చావు? సర్లే భోజనాలు చేద్దాం రండి అంటూ అందరం అయితే భోజనానికి కూర్చున్నాం. నేను 2 ముద్దలు పెట్టుకునేసరికి నా నోరంతా చేదుగానైతే అయిపోయింది. ఏమీ తినలేకపోతున్నాను. అమ్మ చేసిన చేపల పులుసు నాకు చాలా ఇష్టం. అలాంటిది నోట్లో పెట్టుకోగానే చేదుగానైతే అనిపించింది. అమ్మ ఏంటి చేదుగా ఉంది చేపల పులుసు అని అంటూ ఉంటే, లేదమ్మా మీ అమ్మ చాలా బాగా చేసింది అనుకుంటూ లొట్టలు వేసుకొని తినేస్తున్నాడు చిన్నాన్న. అయితే నాకే అలా అనిపిస్తుందేమో అంటూ నేను, అమ్మ ఇంక చాలే నేను తినలేను, ఏదో బాగాలేదు, నాకు నాలుక బాగాలేదు అని చెప్తూ చేతులు కడుక్కొని అక్కడి నుంచి అయితే లేచి వెళ్ళిపోయాను. నా రూమ్లోకి వెళ్ళి అన్నీ చూసుకుంటున్నాను. నా రూమ్లోని ఎక్కడ సామాను అక్కడే ఉన్నాయా, లేదంటే వీళ్ళు ఏమైనా మార్చారా అని. ఈలోగా మా అమ్మ పాలు కలుపుకొని తీసుకొచ్చింది. ఇదిగో హార్లిక్స్ కలిపాను, ఇదేనా తాగు, అన్నం తినకపోతే ఎలా
అయినా అక్కడ ఏం తిన్నావు? మీ చిన్నాన్న ఏమైనా ఇప్పించారా మధ్యలోని అని అడుగుతుంది. లేదమ్మా, ఏమీ తినలేదు, నాకేంటో చేదుగా ఉంది నోరంతా అని చెప్తుంది. సరే సరే, ఈ పాలైనా తాగు అని ఇస్తే అవి కొంచెం తాగేసరికి అవి కూడా చేదుగా వికారంగానైతే ఉంది. ఇంకా అవి సగం తాగానో లేదో మొత్తం అంతా బయటికైతే వచ్చేసింది. మొత్తం కక్కేశాను. అంతేకాదు నీరసంగానైతే అయిపోయాను. కళ్ళు అవి లాగేసినట్టుగా ఉన్నాయి. ఏంటో నీ చదువులు నువ్వును. అయినా ఈ సాయంత్రం పూట మిమ్మల్ని ఎవడై రమ్మన్నాడు అంటూ మా అమ్మ తిడుతూ, సరే పడుకో కాసేపు, తగ్గుతుందేమో, వికారంగా ఉందన్నావు కదా, అయినా నీకు బస్ కూడా పడదు కదా అని చెప్తుంది. సరే అంటూ పడుకుంటూ పోయా. అది రాత్రి 3 గంటలైతే అవుతుంది. ఆ సమయంలోని అమ్మ నాన్న వాళ్ళ రూమ్లోనైతే పడుకున్నారు. బాబాయి ముందు రూమ్లో పడుకున్నాడు, నేను నా రూమ్లోనైతే పడుకున్నాను. మరి నా రూమ్లో నుంచి ఎవరో మూలుగుతూ ఏడుస్తున్నట్టుగానైతే శబ్దాలు వినబడుతున్నాయంట. ఈలోగా ముగ్గురు కూడా నా రూమ్లోకి అయితే వచ్చేసారు. వచ్చి చూసేసరికి నేను మంచం దిగి ఆ గదిలోని ఒక మూల కూర్చొని నా 2 కాళ్ళ మధ్యలోని నా తలను పెట్టుకొని ఎందుకో ఎక్కి ఏడుస్తూ బాధపడిపోతూ మూలుగుతున్నానంట. అది చూసేసరికి వాళ్ళు ముగ్గురు ఆశ్చర్యపడిపోయారు. ఏమైంది తల్లి అనుకుంటూ దగ్గరికి వచ్చి, అమ్మ లేవే, ఏమైంది నీకు, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే ఈలోగా నేను కోపంగా ఎర్రటి కళ్ళతోని అమ్మని చూసేసరికి అమ్మ భయపడిపోయి ఉలిక్కిపడి అక్కడి నుంచి లేచి, ఏమండి ఏదో అయినట్టుంది దీనికి అని చెప్తుంది. మా నాన్న వచ్చి, లేమ్మా ఏం జరిగింది అని లేపుతూ ఉంటే మా నాన్నను వదిలించుకొని దూరంగానైతే వెళ్ళిపోతున్నా. మా చిన్నాన్న మా నాన్న ఏమైంది తల్లి నీకు అని దగ్గరికి వస్తూ ఉంటే, దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు, రావద్దని చెప్తున్నానా అంటూ నా కడుపుని నేనే గట్టిగా పట్టుకొని, అబ్బా నొప్పి నొప్పి భరించలేకపోతున్నాను అంటూ నొప్పితోని విలవిల్లాడుతూ మరో పక్కన వాళ్ళని దగ్గరికి రావద్దని చెప్తున్నాను. అమ్మకి అర్థమైపోయింది. ఏమండి ఇది దాని పనే అని అంటుంది. అదే అర్థమవుతుంది అని చెప్తూ ఉంటే మా చిన్నాన్న భయపడిపోతూ నా కాసి మా అమ్మ నాన్న కాసి చూస్తున్నాడు. ఈలోగా నేను ఆ నొప్పిని తట్టుకోలేక కిందన పడి విలవిల్లాడిపోతున్నాను. మా అమ్మ దగ్గరికి వచ్చి చూసేసరికి అప్పటికే నాకు నెలసరి అయితే వచ్చేసింది. అమ్మ వాళ్ళిద్దరిని బయటికి వెళ్ళమని చెప్పి నన్ను బాత్రూమ్కి తీసుకువెళ్ళి అమ్మ చేతితోనే 4 చెంబులు నీళ్ళు అయితే నా నెత్తి మీద నుంచి వేసేసింది. అమ్మ అలాగ ఎందుకు చేసిందో నాకు అర్థం కాలేదు. నేను చలితోని వణికిపోతున్నాను, భయంగా ఉన్నాను. వెంటనే నా బట్టలు మార్చి లోపలికైతే తీసుకువచ్చింది. మళ్ళీ చిన్నాన్ని నాన్ననైతే లోపలికి పిలిచింది. ఇదిగో నాకేదో భయంగా ఉంది, ఈ పిల్లకి అది పట్టినట్టుంది, మీరు రేపు తెల్లవారే అయ్యవారిని తీసుకురండి అని చెప్తుంది నాన్నకి. నేను ఆ మాటలన్నీ వింటున్నాను కానీ నాకు ఏమీ అర్థం కావట్లేదు. అయోమయంగానైతే ఉన్నాను. పైగా అప్పుడే నాకు ఫీవర్ అయితే వచ్చేసింది. ఆ ఫీవరు ఎలా ఉంది అని అంటే ఆ వేడిని తట్టుకోలేక నేను చనిపోతానేమో అదే ధ్యాస అయితే నాకు ప్రతి క్షణం కలుగుతుంది. ఇంకా అమ్మతోని, అమ్మ నొప్పిని తట్టుకోలేకపోతున్నాను, నేను చనిపోతానమ్మా, నేను చనిపోతాను అని అంటే, ఏం కాదు, ఏం అవ్వదు, నువ్వు కంగారు పడుకు అని చెప్తుంది. రాత్రంతా పాపం అమ్మ నా దగ్గరే ఉండి పడుకోకుండా నాకు కాపలాగానైతే ఉంది. అలాగే నాన్న చిన్నాన్న కూడాను. తెల్లవారేసరికి మా వీధిలో ఉన్న ఆ అయ్యవారిని అయితే తీసుకువచ్చారు. అతను చూసి, ఇది దాని పనే, అయినా రాత్రిపూట రావడం ఏంటయ్యా అని మా చిన్నాన్న అయితే తిడుతున్నారు. మరి ఏం చేస్తాం స్వామి, పాప ఈరోజే వచ్చేద్దామంది, అందుకనే బయలుదేరిపోయాం అని చెప్తూ ఉంటే, మొన్నే అంతలాగా జరిగింది, మీ అందరికీ తెలిసిందే కదా. మన ఊరు జనాలు ఇంకా భయపడుతూనే ఉన్నారు, అది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంది ఆ పిల్ల అని అంటూ ఉంటే నేను అన్నీ వింటున్నాను కానీ మాట అయితే రావట్లేదు. సరే ఈలోగా నా చేతికి ఏదో పోంతాడైతే కట్టారు. కట్టి, ఇది అస్సలు తీయకమ్మా, నీ చేతికే ఉంచుకో అని చెప్తూ, నేను మళ్ళీ 4 రోజుల తర్వాత వస్తాను, వచ్చి అప్పుడు ఇంకొక పోంతాడైతే కడతాను, అప్పుడు వరకు పిల్లనైతే బయటికి రానివ్వకండి, ఈ సమయంలో అస్సలు బయటికి రావడానికి వీల్లేదు అని చెప్తూ నా కాసి చూస్తూ విభూది పెట్టి, ఈ పోంతాడు ఎట్టి పరిస్థితుల్లోనే తీయకు, జాగ్రత్త అని నాకు జాగ్రత్తలు అయితే చెప్పి అతనైతే వెళ్ళిపోయాడు. ఇంకంతే, అమ్మ నాన్న ఎంతో భయపడిపోయారు. నేను పడుకొని ఉన్నాను.
అమ్మ నిన్ను తినడానికి ఏం తెచ్చినా వద్దు, నేను ఇప్పుడు తినలేను, నన్ను ఏం కదపొద్దు అని అంటున్నాను. పైగా నాకు కడుపులో విపరీతమైన నొప్పి కూడా వచ్చేస్తుంది. అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడూ వచ్చిన నెలసరే కదా, అయినా కూడా ఏంటి ఈ రకంగా ఉంది, ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నాను అని మనసులోనైతే అనుకుంటున్నాను. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్దామమ్మా ఒకసారి, జ్వరం తగ్గుతుందేమో ట్యాబ్లెట్లు వేసుకుంటే అని చెప్తుంటే మా నాన్న ట్యాబ్లెట్లు ఉన్నాయి కానీ ఈ జ్వరం దానికి తగ్గదు తల్లి అని చెప్తూ, సరే నీకెందుకు అడ్డు చెప్పడం, ఇదిగో ట్యాబ్లెట్లు వేసుకో అంటూ ట్యాబ్లెట్లు కూడా ఇచ్చారు. పారాసిటమాల్ ఒక్కటి వేసుకుంటే చాలు నా జ్వరం దెబ్బకు తగ్గిపోయేది. అలాంటిది పారాసిటమాల్ వేసినా కూడా జ్వరం అలానే ఉంది, టెంపరేచరు ఏమాత్రం తగ్గలేదు. నాకు ఏం అర్థం కావట్లేదు. నాకైతే చాలా బోర్ కొట్టేస్తుంది. మా ఫ్రెండ్స్ వచ్చినా బాగున్నావు, ఎందుకు వచ్చానో ఏంటో, చక్కగా వాళ్ళతో తిరుగుందును, ఈ జ్వరం ఎందుకు వచ్చిందో అని ఆలోచన పడుతున్నా. ఈలోగా నేను వచ్చాననే విషయం తెలుసుకొని దుర్గ అయితే మా ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు వచ్చేవేంటే దుర్గా, దానికి బాగాలేదు కదా, ఓ 4 రోజుల తర్వాత కలుద్దు గానిలే అని మా అమ్మ అంటుంటే, అయ్యో అత్త, అది వచ్చిందనే వచ్చాను, ఏం పర్వాలేదులే, నాకేమవుతుంది అని చెప్పుకుంటూ లోపలికైతే వచ్చేసింది. ఆగు దుర్గా అనుకుంటూ మా అమ్మ లోపలికి వెళ్ళి కుంకుమ బొట్టు తీసుకువచ్చి దుర్గ నుదుటికైతే పెట్టింది. సరే ఇప్పుడు వెళ్ళి కూర్చొని మాట్లాడుకోండి, నేను ఇప్పుడే వస్తా అంటూ మా అమ్మ పక్క గదిలోకి అయితే వెళ్ళిపోయింది. అది వచ్చేసరికి నాకు చాలా సంతోషం అయితే అయిపోయింది. ఇంతకీ మీకు విషయం చెప్పలేదు కదూ, దుర్గా నాతో పాటుగా చదువుకుంటున్న నా స్నేహితురాలు, పైగా మా దూరపు చుట్టాలు కూడాను. మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు. అందుకే మా ఇంట్లోకి అంత చొరవగానైతే వచ్చేసింది దుర్గ. మరి మా అన్నయ్య అప్పటికే మంచి చదువులు చదువుకొని వేరొక ఊర్లోని ఉద్యోగం అయితే చేస్తున్నాడు. దుర్గ మటుకు 10వ తరగతి వరకు నాతో చదువుకొని ఆ తర్వాత చదువు ఆపేసి తన ఇంట్లో ఉండి ఇంటి పనులు అయితే చూసుకుంటుంది. ఇంకా వస్తూనే నన్ను గట్టిగా పట్టుకొని, ఏమైంది, ఎందుకు ఇలా అయిపోయావు అని అడుగుతూ ఉంటే రాత్రి జరిగిందంతా కూడా చెప్పాను. ఓహో, ఎంత పని అయిపోయింది, అయినా రాత్రిపూట రావడం ఏంటి అని అంటూ, సర్లే నువ్వు జాగ్రత్త, నేను వెళ్తాను అని చెప్తూ ఉంటే, అదేంటి కాసేపైనా కూర్చోకుండా వెళ్ళిపోతాను అంటున్నావు, మా అన్నయ్య అయితే ఇలానే అంటావా అని అంటే, నువ్వు నోరు మూసుకోవే, అదేం లేదు అమ్మ త్వరగా రమ్మంది అని చెప్తూ ఉంటే, మరి కాసేపు కూర్చొని వెళ్ళొదినా అని అంటున్నాను నేను. సరే ఏంటి విషయాలు అని నాతో మాట్లాడుతూ ఉంటే, ఈలోగా నేను ఊరుకోకుండా, ఇంతకీ లక్ష్మి గురించి అనేసరికి ఎందుకు అలా భయపడిపోతున్నారు అందరూను, ఏం జరిగింది, లక్ష్మికి ఏమైంది, ఎలా ఉంది అని అడుగుతున్నాను. నీకు ఈ విషయం తెలీదా, మీ అమ్మ చెప్పలేదా అని అడుగుతుంది. తెలీదు, అందుకనే అడుగుతున్నాను, లక్ష్మి చనిపోయింది తెలుసా అని అంది. తను అలా అనేసరికి నాకు ఒళ్ళంతా వణుకు పుట్టేసింది. మళ్ళీ కడుపులోని విపరీతంగా నొప్పి అయితే మొదలైపోయింది. ఇంకా నేను నొప్పితోని విలవిల్లాడిపోతున్నాను. ఈలోగా మా అమ్మ పక్క గదిలో నుంచి వస్తూ మళ్ళీ ఏమైంది తల్లి నీకు అంటూ లోపలికి వచ్చి, ఏమైందమ్మా అని అడిగితే, నొప్పి తాళలేకపోతున్నానమ్మా, విపరీతంగా నొప్పి పెట్టేస్తుంది అని ఏడ్చేస్తున్నాను, నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని అరుస్తున్నాను. ఈలోగా నాన్న బాబాయ్ వచ్చి, ఏం లేదు తల్లి ఉండు, అయ్యవారిని పిలుస్తాం అంటూ మళ్ళీ వెళ్ళి అతన్ని అయితే తీసుకొచ్చారు. అతను చూసి నా నోట్లోనే ఏదో పసరమంది అయితే వేశారు. అంతే, ఆ తర్వాత నాకేం జరుగుతుందో నాకే తెలీదు. నేనైతే పూర్తిగా నిద్రమైకంలోనైతే ఉన్నాను. లెగిచాక వేడిగా పాలు అయితే పట్టండి, ఏం కాదు, కంగారు పడవలసిన అవసరం లేదు, బయటికి అయితే తీసుకురాకండి, హాస్పిటల్ లేదు, ఏమీ లేదు, ఇంట్లోనే అయిపోతుంది, చక్కగా ఉంటుంది పిల్ల, ఏం కాదు అని ధైర్యం చెప్పి అతనైతే వెళ్ళిపోయాడట. మరి రాత్రి 1:30 అయితే అవుతుంది. ఆ సమయంలోని కాస్తగా మెలకు వస్తే ఆయన ఇచ్చిన ఏదో ఒక చూర్ణాన్ని పాలల్లో కలిపి అమ్మ అయితే మళ్ళీ నాకు అవి తాగించింది. అవి తాగిన తర్వాత మళ్ళీ పూర్తిగానైతే నిద్రలో జారుకున్నా. తెల్లవారైతే లేచిన తర్వాత అప్పటికి నాకు కొంచెం అంతా కూడా సర్దుకుంది. జ్వరం కూడా లేదు, కడుపులో కూడా నొప్పి రావట్లేదు, బాగానే ఉన్నాను. అమ్మతో ఇలా అంటున్నాను, అమ్మ రాత్రి ఏంటి పట్టావు, ఏదో తాగాను కదా నేను అని అడుగుతుంటే, నిన్న అయ్యవారు వచ్చి ఒక మందు అయితే ఇచ్చారమ్మా, అది కలిపి పట్టాను అంతే, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది అమ్మ. ఇప్పుడు బాగానే ఉందమ్మా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని చెప్పేసరికి అమ్మ నాన్న ఊపిరి పీల్చుకున్నారు.
బాగుంటావు, ఇంకేం కాదులే అని చెప్తూ ఒక 4 రోజులు ఇంటి పట్టునే ఉండు, ఆ తర్వాత నీకు నచ్చినట్లుగా తిరుగుదుగానిలే అని చెప్పింది అమ్మ. మరి అమ్మ చెప్పినట్లే ఆ 3 రోజులు అయిన తర్వాత అయ్యవారు వచ్చి మళ్ళీ ఆ తాయెత్తు విప్పి ఇంకో తాయెత్తు కట్టి, ఇంకేం పర్వాలేదు నీకు, కానీ మళ్ళీ ఈసారి పిల్లను ఊరు దాటించేటప్పుడు తెల్లవారుజామునే తీసుకువెళ్ళండి, అంతేగాని మిట్ట మధ్యాహ్నం సమయంలో, సాయంత్రం సమయాల్లో, రాత్రిపూట అస్సలు తీసుకువెళ్ళొద్దు, పైగా ఆటోనో లేదంటే ఏదో ఒకటి కట్టించి బయటికి తీసుకువెళ్ళండి అని చెప్పారు. సరేనని చెప్పి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరితో కలవచ్చు అని చెప్పేసి. ఈలోపు దుర్గా కూడా అప్పుడే వచ్చింది. ఏమే ఈ 3 రోజులు ఏమైపోయావు, కనీసం మా ఇంటికి కూడా రాలేదు, ఆ రోజు మాత్రమే వచ్చావు, ఏంటి సంగతి అని అంటే, మా అమ్మ నన్ను ఊరుకోవే, దాన్ని అనకు, నేనే రావద్దని చెప్పా, దానికి ఇబ్బంది అవుతుంది కదా అందుకే అని చెప్తూ, సరే ఇప్పుడైనా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, నేను ఈలోగా జంతికలు అవి తీసుకొస్తా అంటూ మా అమ్మ జంతికలు సున్నుండలు అయితే తీసుకొచ్చి మా ముందు పెట్టింది. అవి తింటూ ఇద్దరం కబుర్లు ఆడుకోవడం మొదలుపెట్టాం. ఇప్పుడు చెప్పు, దాని గురించి ఎలా చనిపోయింది, ఏమైంది, ఆ అక్క బాగానే ఉండేది కదా, అంత సడన్గా ఎలా చనిపోయింది అని అడుగుతూ ఉంటే, నీకు అన్నిటికీ తొందరేనే, మీ అమ్మ విన్నదంటే ఇద్దరికి కలిపి వాతలు వేస్తుంది అని చెప్తూ ఉంటే, అబ్బా చెప్పొద్దునా, ఏం జరిగింది, ఆ రోజు నువ్వు అలా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నాకు అస్సలు నిద్ర పట్టలేదు, పైగా కడుపులో నొప్పి వలన అస్సలు ఏమీ మాట్లాడలేకపోయాను అని అంటూ ఉంటే, దానివల్లనే వచ్చింది ఆ కడుపు నొప్పి, నీకు ఒక విషయం తెలుసా, ఎలా చనిపోయిందో తెలుసా అక్క అంటూ చెప్పడం మొదలుపెట్టింది. 3 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అని అంటే, లక్ష్మికి వాళ్ళకి బాగా డబ్బు ఉండడంతో లక్ష్మిని పై చదువులు చదివించాలని వాళ్ళ నాన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోసం వేరొక ఊరికైతే ప్రతిరోజు కూడా ఆటోలో పంపించేవారు. ఆ ఆటో డ్రైవరు ఆ ఊరు వాడే, 5 సంవత్సరాలు పెద్ద ఉంటాడు లక్ష్మి కన్నా, తన పేరు రఘు. ఇద్దరు కూడాను ప్రతిరోజును ఆటోలో వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవారు. మరి రఘు లక్ష్మి కన్నా పెద్దోడు అయినప్పటికీ కూడాను పెద్దింటి అమ్మాయి అని లక్ష్మి గారు అని పిలిచేవాడు. అలాగే తను కూడాను రఘు అని పిలిచేది. రఘు, ఈరోజు మాకు ఎక్స్ట్రా క్లాస్ ఉంది, కొంచెం లేటుగా రావా అని చెప్తుంది. సరేనండి, అలాగే లేటుగానే వస్తాను, ఎప్పుడు రమ్మంటారు, 5:30కి రానా, సరే 5:30కి సరిపోతుంది అని చెప్పి తనైతే ఆటో దిగి వెళ్ళిపోయింది. ఆ రోజు తను పనులన్నీ చూసుకొని 5:30 కల్లా తను అక్కడికి వెళ్ళేసరికి, చెప్పగానే టైంకి వచ్చేస్తావే భలే అనుకుంటూ ఆటో ఎక్కి తనైతే ఇంటికి వస్తూ ఉండగా మధ్యదారిలోని లక్ష్మికి కడుపులో నొప్పి వచ్చి నెలసరి అయితే అయిపోయింది. కడుపులో విపరీతంగా నొప్పి పెడుతుంది, ఇక్కడ సైడ్న ఆపవా రఘు అని అడుగుతుంది. లక్ష్మి గారు ఏమైంది అంటూ ఆటో ఆపి ఏమైంది అని అడుగుతుంటే, ఏం చెప్తాను, లేడీస్ ప్రాబ్లం అని అంది. ఆ మాటలకి వెంటనే అర్థం చేసుకొని, ఒక్క 2 నిమిషాలు ఆగండి అంటూ తను మళ్ళీ ఆటో తీసి వెనక్కి తిప్పి అక్కడ దగ్గరలో ఉన్న షాపుకి తీసుకువెళ్ళి అక్కడ తనకు కావాల్సింది కొనేసి అక్కడ దగ్గరలో ఉన్న లేడీస్ వాష్రూమ్ వైపు వెళ్ళమని చెప్పాడు. తను వెళ్ళి మళ్ళీ తను తిరిగి వచ్చేసింది. అప్పటి నుంచి రఘు అంటే లక్ష్మికి మంచి అభిప్రాయం అయితే కలిగింది. రఘు గురించి వెయిట్ చేయడం, తనతో ఎక్కువసేపు మాట్లాడడం, ఆటోలో ఉన్నంతసేపు కూడాను కలుగు చేసుకొని రఘుతోనే మాట్లాడడం అయితే చేసేది. అది మెల్లమెల్లగా రఘుకు కూడా అర్థమైంది. ఇంకా రఘు కూడా తెగించి వ్యాలంటైన్స్ డే నాడు తనకైతే ప్రపోజ్ చేశాడు. తను కూడా ఒప్పుకుంది. ఇద్దరు కూడా ఇంకా అక్కడి నుంచి చట్టపట్టాలు వేసుకుంటూ ఆటో మీద అయితే తిరుగుతూ ఉండేవారు. అలా ఒకరోజు రఘు ఇలా అడుగుతున్నాడు, రేపు మనిద్దరం కలిసి ఒక దగ్గరికి వెళ్దాం, వస్తావా అని అడుగుతున్నాడు. నువ్వెక్కడికి తీసుకెళ్ళినా వస్తాను, నీకు తెలుసు కదా అని అంటూ ఉంటే, సరే కానీ రేపు ప్రైవేట్ క్లాస్ ఉందని చెప్పేసే మీ నాన్నకి అని చెప్తే, సరే అలాగే చెప్తాను. సరే కానీ ఇంతకీ రేపు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు, సినిమాకా లేదంటే పార్కా అని అడుగుతుంది. సినిమాకి పార్క్కి కాదు, మా ఫ్రెండ్ ఊరు వెళ్ళాడు, వాళ్ళ ఇంటి కీస్ అయితే నా దగ్గర ఉన్నాయి, వాళ్ళ ఇంటికి వెళ్దాం, సరేనా, నీకు ఇష్టమేనా అని అడుగుతున్నాడు. ఇష్టమే అని అన్నది. ఎన్ని గంటలకి అని అంటే, రేపు తెల్లవారి కాలేజీకి అని చెప్పి వచ్చేసాయి, రేపు తెల్లవారి నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఇంట్లోనే ఉందాం, ఓకేనా అని అంటే, సరే కానీ తెల్లవారు వెళ్ళి సాయంత్రం వరకు ఏం చేస్తాం అని అంటూ ఉంటే, నేను ఎలా చూసుకుంటానో పెళ్ళైన తర్వాత అనేది చూపిస్తా, వస్తావా మరి అని అడిగితే సరే అంటూ ఊకొడుతుంది. మర్నాడు తెల్లవారే
కాలేజ్ కని బయలుదేరిన పిల్ల తనతో పాటు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి వైపు అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఆ రోజు తెల్లవారి నుంచి నిన్ను అలా చూసుకుంటా ఇలా చూసుకుంటా అని మాట్లాడుతూ తన వెనక నుంచి వచ్చి లక్ష్మి మెడలోని పసుపు తాడైతే కట్టేస్తాడు. అది చూడగానే లక్ష్మి కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకు ఇలా చేసావు, నాకు చెప్పాలి కదా అంటూ ఏడ్చేస్తుంది. అయ్యో లక్ష్మి, నీకు ఇష్టమనే ఇలా చేశా అని చెప్తున్నాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుండా నేను బతకలేను, నువ్వెక్కడ దూరం అయిపోతావు అని ఇలా చేశాను అని చెప్తున్నాడు. ఛీ, ఇందుకే నా తీసుకొచ్చావు ఇక్కడికి, నేను వెళ్ళిపోతా అని బయటికి వెళ్ళబోతుంటే తన చున్నీ పట్టుకొని లాగుతాడు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎక్కడ దూరం అయిపోతావు అని అలా చేశా అని చెప్తూ ఉంటే ఇంకా తను కూడా కన్విన్స్ అయ్యి అలానే ఉండిపోతుంది. కావలసినవన్నీ కూడా వండి తినిపిస్తూ మెల్లగానైతే మచ్చిక చేసుకొని ఆ తర్వాత ఇద్దరూ ఒకటైపోవడం అయితే జరిగింది. లక్ష్మి మొదట్లో చాలా భయపడిపోయింది. అయినా కూడాను ధైర్యం చెప్తూ ఏం కాదులే, ఎలాగ మన ఇద్దరం పెళ్లి చేసేసుకున్నాం కదా అని అంటున్నాడు. నిన్నేమీ మోసం చేయను అన్నాడు రఘు. ఆ మాటలకి లక్ష్మి భయపడిపోతూ గట్టిగా ఏడ్చేసింది. ఏం కాదు లక్ష్మి, నువ్వు కంగారు పడుకు అంటూ మళ్ళీ ఇంటికైతే దేబెట్టేశాడు. మర్నాడు మళ్ళీ కాలేజీకి వెళ్తూ ఉంటే మా ఫ్రెండు 4 రోజుల వరకు రాడు, ఈ 4 రోజులు సరదాగా ఉందాం, పద వెళ్దామా అని అంటూ ఉంటే వద్దు రఘు, కాలేజీకి వెళ్ళకపోతే నాన్నగారికి తెలిసిపోతుంది అని చెప్తే కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాతే ప్రైవేట్ క్లాస్ అని చెప్పావు కదా, ప్రైవేట్ క్లాస్ ఎగ్గొట్టేసి వచ్చేయి, పర్వాలేదు నేను చూసుకుంటా అని చెప్తూ అలా 4 రోజుల వరకును అదే పని. ఇంకా 4 రోజుల తర్వాత లక్ష్మికి అయితే చాలా కోపం వచ్చేసింది. ఇంకా నేను నీతో రాను, మా నాన్నకు కూడా చెప్పేస్తా, నాకు భయం వేస్తుంది అని అంటే నీకు అర్థం కావట్లేదా అని అంటే ఏం కాదు లక్ష్మి, నువ్వు కంగారు పడుకు అని చెప్తున్నాడు. ఇంకా రోజులు అలానే గడిచిపోయాయి. అలా 1 నెల అయితే గడిచిపోయింది. లక్ష్మికి ఎగ్జామ్స్ కూడా మొదలైపోయాయి. ఇంకా తను ఎగ్జామ్స్ టెన్షన్లో ఉండడం వలన తను ఏది పట్టించుకోవడం మానేసింది. రఘుతో కూడా ఎక్కువ మాట్లాడకుండా నన్ను చదువుకోనిరా ప్లీజ్, నా ఎగ్జామ్స్ అయిపోతే చాలు, ఆ తర్వాత నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అని చెప్తూ ఎగ్జామ్స్ మీదే కాన్సన్ట్రేషన్ అయితే చేసింది. ఎగ్జామ్స్ పూర్తయ్యాయి, తను కూడా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఆ తర్వాత మధ్యలో సెలవులు అయితే వచ్చేసాయి. మరి 1 నెల రోజుల వరకు సెలవులు అయితే రావడంతో లక్ష్మి ఇంకా రఘువుని అయితే కలవడం మానేసింది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోని బయటకైతే అసలు రానిచ్చేవారే కాదు. అందువలన మరి రఘు కూడాను లక్ష్మి గురించి ఎదురు చూస్తూ ఎప్పుడు సెలవులు అయిపోతాయా అని చూస్తూ ఉన్నాడు. ఇంకా కాలేజీలు యథావిధిగా మొదలు పెట్టేశారు. ఇంకా రఘు ఎప్పటి నుంచో చూస్తున్న లక్ష్మి అయితే బయటకు వచ్చింది. తనకి ఏదో తెలియని చిరాకైతే ఉంది. లక్ష్మి ఆటో ఎక్కగానే లక్ష్మి ఒక దగ్గర ఆపుతాను, కాసేపు మాట్లాడుకొని వెళ్దామా అని అంటే లక్ష్మి మటుకు మాట్లాడకుండా సరే అన్నట్టు తలకాయ అయితే ఊపింది. ఒక దగ్గర ఆటోని ఆపి తనైతే వెనక్కి వచ్చి కూర్చున్నాడు. ఏంటి లక్ష్మి, ఇన్ని రోజులు అయిపోయింది, నీకు నన్ను చూడాలనిపించలేదా అని అంటూ ఉంటే ఓ పక్క లక్ష్మి ఏడుస్తుంది. ఏమైంది లక్ష్మి, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే 2 నెలల నుంచి నాకు నెలసరి రావడం లేదు అంటూ ఏడ్చేస్తుంది. భయం వేస్తుంది, కడుపులో తిప్పుతుంది, వికారంగా కూడా ఉంది అని అంటే వెంటనే రఘుకి అర్థమైపోయింది. విషయం అంతా అర్థమైన రఘు ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేద్దామని నన్ను అడుగుతావేంటి రఘు, నాకేం అర్థం కావట్లేదు, మా నాన్నకు తెలిసిందంటే ఇద్దరిని కలిపి చంపేస్తాడు, ఎక్కడికైనా వెళ్ళిపోదాం రా ప్లీజ్ అని అంటుంది. అలా కాదు, ఇంకొంతకాలం నాకు టైం ఇవ్వు, ఇప్పుడు నేను ఎక్కడికి తీసుకెళ్ళలేను, పైగా 6 నెలల్లోనే మా చెల్లెలు పెళ్ళి కూడా ఉంది అని చెప్తున్నాడు. ఇవన్నీ ముందే ఆలోచించడం లేదా, ఇంత పని చేసే ముందు నువ్వు కనీసం ఒక్కసారి కూడా ఆలోచించలేదు, ఛీ అంటూ ఏడ్చేస్తుంది. వద్దొద్దు, నువ్వు ఏడకు, ఉండు, ఏదైనా చేద్దాం ప్లీజ్, నేను చెప్పినట్టుగా చేయవా అని అంటున్నాడు. ఇంకేం చెయ్యాలి, నా ప్రాణాలు ఇచ్చేయాలా అని అడుగుతుంది. లేదు అలా అనుకు, ఇది అబార్షన్ చేయిద్దాం అని చెప్తున్నాడు. అబార్షన్ చేయిద్దామా, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎలా చేయిస్తావు ఏంటి అని అంటే అదంతా నేను చూసుకుంటాను, నువ్వు అంగీకరిస్తే చాలు అని చెప్తున్నాడు. సరే అయితే అని చెప్పేసింది. ఇంకా ఆ రోజైతే కాలేజీకి వెళ్ళి వచ్చేసింది. అలా 1 వారం అయిన తర్వాత ఆ రోజు కాలేజీకి సెలవు పెట్టమని చెప్పాడు. సరేనని ఆ రోజు కాలేజీ సెలవు పెట్టి తినతోనైతే వెళ్ళిపోయింది. 4 ఊర్ల తర్వాత ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోని ఇలాంటివన్నీ కూడాను ఇల్లీగల్గా చేసే ఒక డాక్టర్ అయితే ఉంది.
ఆ డాక్టర్కి చెప్పి అక్కడికైతే తీసుకువెళ్ళాడు. లక్ష్మి ఇలా అంటుంది, రే నాకు భయం వేస్తుందిరా, నాకేమైనా అయితే అని అంటూ ఉంటే, ఏం కాదు లక్ష్మి, ఏం కాదు, కంగారు పడకు అంటూ తీసుకొని అయితే వెళ్ళాడు. డాక్టర్ అమ్మాయిని చూసి, ఏంటబ్బాయి మరీ ఇంత చిన్నపిల్ల, ఏమైనా అయితే నువ్వే బాధ్యత అని చెప్తూ ఉంది. మేడం ప్లీజ్ మేడం, 5000 ఇస్తున్నాను మేడం, ప్లీజ్ మేడం, ఏదాగైనా మీరే చేసి పెట్టాలి మేడం, మా ఫ్రెండ్స్ అందరూ మీ పేరే చెప్పారు, ప్లీజ్ మేడం అని అంటూ ఉంటే, సరే సరే ఆ టేబుల్ మీదకి వెళ్ళి పడుకోమను అని చెప్పి తనైతే అన్నీ రెడీ చేసుకొని వెళ్ళిపోయింది. ఓ పక్కన రఘు ఏం కాదో అని ధైర్యం చెప్తూ ఉంటే, ఇంకా చేసింది చాలే కానీ బయటికి వెళ్ళు, ఇంకా మిగతా పని నేను చూసుకుంటా అంటూ అబార్షన్ అయితే చేసేసింది. అబార్షన్ చేసింది కానీ బ్లీడింగ్ హెవీగా అయిపోవడం వల్ల అమ్మాయి అయితే చాలా వీక్ అయిపోయింది. ఇదిగో చాలా ఎక్కువ రక్తం పోయింది, అమ్మాయి జాగ్రత్త, ఈ మందులు వేసుకొని జాగ్రత్తగా 3 నెలలు గట్టిగా తినమను అని చెప్తూ ఏవో మందులు అయితే రాసిచ్చేసింది. ఆ మందులు తీసుకొని తనకు ఆ మందులు ఇచ్చేసి, నువ్వు జాగ్రత్త అని చెప్తూనే ఇంటికి తీసుకువెళ్తున్నాడు. నీకేం కాదు లక్ష్మి, నేనున్నానుగా, నువ్వేం కంగారు పడకు, ఇదిగో డాక్టర్ గారు ఇచ్చిన ట్యాబ్లెట్లు ఎవరికీ తెలియకుండా వేసుకో, క్రమం తప్పకుండా వేసుకో, అలాగే గట్టిగా తిను అని చెప్తున్నాడు. ఇంకా లక్ష్మి మటుకు ఉలుకు పలుకు లేకుండా అలాగే జీవోత్సవంలా ఆటోలో పడి ఉంది. ఇంకా ఇంటికైతే తీసుకొచ్చేసాడు. ఆ రోజు 5:30 కన్నా ఎక్కువ అయిపోయింది టైము. ఏంటి ఇంత లేటుగా తీసుకొచ్చావు, ఏమైంది అని అంటే, లక్ష్మి మొహం నీరసంగా పెట్టుకొని మొహం దించుకొని కిందకైతే దిగింది. ఏమైందమ్మా లక్ష్మి అలా ఉన్నావు అని అంటే, ఏం లేదు సార్, కాలేజీలోని ఏదో స్పెషల్ క్లాస్ అయిందంట, అందుకే బయటికి లైట్గా వచ్చారు అని చెప్తున్నాడు. సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి లోపలికైతే తీసుకువెళ్ళిపోయారు. ఇంకా లోపలికి వెళ్ళిన లక్ష్మి కడుపులో నొప్పి అని ఏడ్చేస్తుంది. విపరీతంగా కడుపులో నొప్పి వచ్చేస్తుంది, ఏం జరుగుతుందో తెలియదు, పైగా ఎక్కువగాను బ్లీడింగ్ అయితే అయిపోతుంది. అది చూసిన వాళ్ళమ్మ ఏం జరిగింది, ఏమైంది అని అడుగుతున్నా కూడా ఏం లేదమ్మా, ఏం లేదు అంటూ తను బాత్రూంలోకి వెళ్ళి బయటికి రావట్లేదు. గట్టిగా అరిచేస్తుంది, ఏడుస్తుంది. ఇంకా అది చూస్తూ తట్టుకోలేని వాళ్ళమ్మ, ముందు తలుపు తీవే అని గట్టిగా అరుస్తుంది. తలుపు తీసేసరికి బాత్రూమ్ నిండా రక్తమండలం. ఇంకా అది చూసిన వెంటనే ఏం జరిగింది, ఏంటిది అని అరుస్తూ ఉంటే, ఈలోగా లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ నొప్పి బాధ తట్టుకోలేక పిల్ల కళ్ళు తిరిగి పడిపోయింది అనుకొని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని మళ్ళీ రఘునే పిలిచి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తున్నాడు. రఘు మాత్రం తన గురించి ఎక్కడ తెలిసిపోతుందో ఏమవుతుందో అని భయపడిపోతున్నాడు. ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారు. అప్పటికీ కూడాను పిల్ల సృహలో లేదు. డాక్టర్ అంతా చెక్ చేసి ఈ అమ్మాయికి అబార్షన్ చేశారు అని చెప్పింది. అంతే, వాళ్ళకి గుండెల్లో పిడుగు పట్టినట్టు అయ్యింది. డాక్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలకి డాక్టరు, నిజమేనండి, ఈ అమ్మాయికి ఇప్పుడే అబార్షన్ చేశారు, అదిగో తెలుస్తుంది కదా అని చెప్తూ ఉంటే, ఈలోగా వాళ్ళమ్మ ఈ పిల్ల మా పరువు అంతా తీసేసింది అని శోకాలు పెట్టడం మొదలుపెట్టింది. ఈలోగా వాళ్ళ నాన్న ఒకటైతే కొట్టి నీ వల్లనే ఇలా తయారయ్యింది, పిల్లని సరిగ్గా పెంచడం చేతగాలేదు నీకు అంటూ గట్టిగా అరుస్తున్నాడు. డాక్టర్ వచ్చి, సార్ ప్లీజ్ మెల్లగా, ఇది హాస్పిటల్, ఏదైనా ఉంటే మీ ఇంట్లో తేల్చుకోండి, సరే నేను ఇప్పుడు పేషెంట్ని చూస్తాను, అమ్మాయికి అయితే బ్లడ్ లాస్ చాలా అయ్యింది, అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి, మీ ఇద్దరిలోని ఎవరు బ్లడ్ మ్యాచ్ అవుతుంది అని అంటే వాళ్ళమ్మ నా బ్లడ్ ఇస్తాను అని చెప్తుంది. సరేనంటూ చెక్ చేస్తారు. తనకి బీపీ ఉండడం వల్ల మీది ఇప్పుడు ఇవ్వడం కుదరదమ్మా అని చెప్పేస్తారు. సరే బయట వాళ్ళ నుంచి తెప్పించండి అని అంటే, అమ్మాయిది రేర్ బ్లడ్ గ్రూప్ అవడంతో అసలు వాళ్ళ దగ్గర ఆ బ్లడ్ అనేదే లేదు. సో వాళ్ళు చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అందులోకి అవన్నీ కూడా పల్లెటూరులు అవ్వడంతో తొందరగాను ఏవి దొరకవు. ఈలోగా నా బ్లడ్ సరిపోతుందేమో చూడండి అంటూ రఘు అయితే ముందుకు వచ్చాడు. రఘు బ్లడ్ కూడా ఆ అమ్మాయికి మ్యాచ్ అవ్వట్లేదు. ఈలోగా ఫిట్స్ వచ్చినట్టుగా మంచం మీద కొట్టుకుంటూ ప్రాణాలు అయితే వదిలేసింది లక్ష్మి. అంతే, ఇంక అందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. అసలు ఎవరు ఇలా చేశారు, ఎవరు చేసుంటారు అనే విషయాన్ని పక్కన పెడితే, పరువు పోతుంది అని ఆలోచించుకొని అప్పటికప్పుడే ఊరు తీసుకువచ్చేసి ఊర్లో వాళ్ళందరికీ కూడాను పిల్లకి ఆరోగ్యం బాగోలేక చనిపోయిందని చెప్పి అప్పటికప్పుడే అంత్యక్రియలన్నిటికీ కూడా సన్నాహాలు చేసి ఆ అమ్మాయిని దహనపరచకుండా పూడ్చిపెట్టేశారు. మరి
చాలామంది ఏంటంటే పెళ్ళైన వాళ్ళకి దహనపరుస్తారు, చిన్నపిల్లలు పెళ్ళి కాని పిల్లలకి ఇలా పూడ్చిపెడతారు. అదేవిధంగా చేశారు ఇక్కడ కూడాను. మరి అప్పటి నుంచి లక్ష్మి ఊర్లో వాళ్ళందరికీ కూడాను కనిపించడం మొదలైంది. అంతేకాదు ఊర్లో వాళ్ళందరూ గుసగుసలు ఆడుకోవడం మొదలుపెట్టారు. మెల్లగా రఘుగాడు కూడా పిచ్చెక్కినట్టుగా ప్రవర్తించేవాడు. లక్ష్మి లక్ష్మి అనుకుంటూ గట్టిగా అరుచుకుంటూ ఊర్లో పరిగెట్టడం, కేకలు పెట్టడం, నా లక్ష్మి నా లక్ష్మి అనుకుంటూ తన్నెక్కడైతే పూడ్చిపెట్టారో అక్కడికి వెళ్ళి కూర్చొని ఆడడం చేస్తూ ఉంటే లక్ష్మి వాళ్ళ నాన్నకి పూర్తిగా అర్థమయ్యి రఘుని పూర్తిగా కొట్టించి ఒక కాలు అయితే తీయించేశాడు. పైగా రఘుని తల మీద కొట్టడంతో పిచ్చెక్కిన వాళ్ళలాగా తిరగడం మొదలుపెట్టాడు. పాపం వాళ్ళ చెల్లి పెళ్ళి ఆగిపోయింది. అంతేకాదు వాళ్ళ అమ్మకి హార్ట్ ప్రాబ్లం వచ్చి మంచాన పడింది. ఈ విషయాలన్నీ కూడాను రఘు వాళ్ళ చెల్లి ఊర్లో వాళ్ళందరికీ కూడా చెప్పేసింది. మరి అందరికీ తెలిసినా కూడా ఎవరూ తెలియనట్టుగా వాళ్ళ ముందు ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే రఘుగాడు మాత్రం ఆ సమాధి దగ్గర, ఇంకా అలాగే ఆ హాస్పిటల్ దగ్గర ఎక్కడైతే చనిపోయిందో అక్కడికి వెళ్ళి తనతో మాట్లాడుతున్నట్టుగా కూర్చొని మాట్లాడుతూ, నించొని ఏవేవో పాటలు పాడుతూ ఎవరైనా ఏవైనా ఇస్తే అవి తింటాడు, లేకపోతే అలానే ఉంటాడు, పిచ్చివాళ్ళలా తిరుగుతున్నాడు. అంతేకాదు మనలాంటి ఆడపిల్లలు సాయంత్రం వేళల్లోని అదిగో చింత చెట్టు ఉంది కదా మన ఊరి చివరిలోని, ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళినా లేదంటే తను చనిపోయిన సమాధి దగ్గరికి వెళ్ళినా కూడాను తను కనిపిస్తుందట. ఎవరికైతే కనిపిస్తుందో వాళ్ళకి పట్టేస్తుంది. అలా పట్టిన వాళ్ళకి విపరీతంగా కడుపులో నొప్పి రావడం, ఇంకా ఏమీ చేయకపోతే 3 రోజుల్లో చనిపోతారు. అందుకనే మన అయ్యవారు దీనికి సంబంధించి కొన్ని ఔషధాలు ఇంకా అలాగే తాయెత్తులు పెట్టి ఉంచుకున్నారు. ఎవరికైనా ఇలా అనిపిస్తే వెంటనే వెళ్ళి కడుతున్నారు. అంతేకాదు ఊర్లో వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. రఘుగాడే అంతటికీ కారణం కాబట్టి రఘు చేతే మరొకసారి అమ్మాయికి చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడాను చెయ్యాలని అనుకుంటున్నారు అని దుర్గ చెప్పేసరికి సుజాతకి మైండ్ బ్లాక్ అయిపోయింది. మరి ఈ స్టోరీ మనకి సుజాత గారే పంపించారండి. వాళ్ళ విలేజ్ నేమ్ కానీ హాస్పిటల్ నేమ్ కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయొద్దని చెప్పారండి. కారణం ఏంటి అని అంటే అక్కడ పరువు కాదంట, హాస్పిటల్ గురించి తెలిస్తే ఇంకా చాలా పెద్ద ఇష్యూస్ అయిపోతాయండి, అందుకే చెప్పొద్దు అని చెప్పారు. కానీ నాకైతే ఆ ఊరి పేరైనా చెప్పాలనిపించిందండి, అందుకే చెప్తున్నాను. ఆ ఊరి పేరు వచ్చేసి ఆగ్నంపూడి. సో అక్కడ హాస్పిటల్, ఇంకా అంతకు మించి నేను చెప్పను. ఏంటంటే ఇలాంటి హాస్పిటల్స్లో ఏంటంటే చాలా వరకు డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. మంచి ప్రొఫెషన్లో ఉండి ఇలాంటి పనులు చేయడం వలన వాళ్ళ వృత్తికే కలంకం అనేది తీసుకొస్తున్నారు. అంతేకాదు అమాయకులైన ప్రజలు బలైపోతున్నారు. అండ్ ఇంకొక మెసేజ్ నేను ఇవ్వాలనుకుంటున్నానండి టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి. ఎవరైతే టీనేజ్లో ఉన్నారో పెళ్ళి కాకముందు ఇలాంటి తప్పులు చేయడం వలన మీ లైఫ్ని పూర్తిగా కోల్పోతున్నారు, లేదా అంటే మీ ప్రాణాలే కోల్పోవచ్చు. సో అందుకనే బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. మరి ఈ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? హారిఫైయింగ్గా టెరిఫైయింగ్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. రేపటి సరికొత్త హారర్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.